ఈరోజు మనము 2026వ సంవత్సరం మార్చి 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సింహరాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మనము ఈ విశ్వావసునామ సంవత్సరంలో చెప్పుకుంటున్నటువంటి చివరి 10 రోజుల రాశి ఫలితాలు. తర్వాత ఈ 10 రోజులు అంటే అయిపోయిన తర్వాత మనకు ఏం జరుగుతుంది? అమావాస్య తర్వాత నుంచి పరాభవనామ సంవత్సరం అనే ఒక కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. పేరులోనే పరాభవం ఉంది. ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ప్రారంభమవుతుంది అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇక్కడ సింహరాశి వారిని కనుక పరిశీలిస్తే రాశ్యాధిపతి అయినటువంటి రవి 14వ తేదీ రాత్రి వరకు కూడా మీ రాశికి 7వ స్థానమైనటువంటి కుంభరాశిలో చాతుర్గ్రహ కూటమిలో భాగంగానే ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే రాశ్యాధిపతి అయిన రవి రాశికి 7వ స్థానంలో ఉండటం యోగకారకమే అయినప్పటికీ రవిరాహు గృహాలు కుజరాహు గృహాల యొక్క కలయిక ప్రపంచంలో అనేక రకాలైనటువంటి సంఘటనలకు దారితీసింది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ అంటే 14వ తేదీ వరకు కొంచెం పర్వాలేదు అనిపించేటటువంటి విధంగానే వ్యక్తిగత జాతకం ప్రకారం కనుక తీసుకుంటే కొంచెం పర్వాలేదు అనిపించేటటువంటి విధంగానే ఉంటుంది. కానీ 15వ తేదీ నుంచి కనుక మీ రాశ్యాధిపతి రవి మీ రాశికి 8వ స్థానంలో ప్రవేశించినప్పుడు ఎక్కడో ఏదో తెలియనటువంటి చిన్న ఇబ్బందులు అనేటటువంటివి సింహరాశి వారు ఫేస్ చేస్తారు. ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ కనుక పరిశీలించినట్లయితే ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు 7వ స్థానంలో రాహుతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత కుటుంబపరమైనటువంటి అభిప్రాయ భేదాలు కలగకుండా చూసుకోవాలి. ఆర్థిక పరమైనటువంటి విషయాలలో నియంత్రణ చాలా అవసరమని చెప్పాలి. ఇక తృతీయ 10వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీ రాశికి 8వ స్థానంలోనే సంచరిస్తున్నప్పటికీ శుక్రుడికి 8వ స్థానం అంటే మీనరాశి ఉచ్చస్థానం కాబట్టి ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే మీకు ఎవ్వరూ ఎదురు చెప్పేవారు కూడా ఉండకపోవచ్చు. అంటే పరిస్థితులు అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగానే పై అధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా పొందుతారు, గుర్తింపు కూడా లభిస్తుంది అని చెప్పాలి. కానీ రవి కూడా అక్కడ కలిసినప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని ఆటంకాలు అవాంతరాలు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కలిగే అవకాశాలు ఉంటాయి.